ఇది ఇంకా లేవలేదా ఏంది? ఎక్కడి పని ఆన్నే ఉన్నది. ఆకిలి ఉడవలేదు, బోళ్ళు దోమలేదు, మొత్తం తెల్లారింది. ఎక్కడి పని అక్కడనే ఉంది. ఇది ఇంట్లో ఉన్నదా లేకపోతే ఎటన్నా వేయిందా? పద్మా, పద్మా, హాగో దున్నపోతు అన్నట్టు చెద్దరు కప్పుకొని ఎట్లా ఎచ్చగా వన్నదో చూడు. ఏ పద్మా, లేవే, తెల్లారింది. ఎక్కడి పని ఆన్నే ఉన్నది. ఆకులు లేదు, బోలు తోమలేదు. అగో పిల్తా అంటే చెవులు నిలబడతావానే? ఏంది గిన్నిసార్లు పిలిచినా ఎత్తలేదు? ఉన్నదా సచ్చిందా? పద్మా, ఏయ్ పద్మా, ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉన్నది. గింత తెల్లారింది, ఎట్లా మండ పుట్టాయితే లేచి పని చేయకో. లేవే, లే లే. అబ్బా అత్తమ్మ, ఇవాళ ఒక్కరోజు ఇంట్లో పన్ను చేయవా అత్తమ్మ? నాకు చలి జ్వరం బాగా వచ్చింది. ఏందే నేను పని చేయన్నా? ఇదేమన్నా నీ అవ్వగారు ఇల్లు అనుకుంటారా పండుటానికి? నీకు చలి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా ఇంట్లో పనంతా కూరలే చేయాలి. అత్త చెయ్యది. లేచి పని చేయకో. అత్తమ్మ జ్వరం బాగా అర్థం చేసుకో అత్తమ్మ. చలి జ్వరం బాగా వచ్చింది. కాళ్ళు చేతులు గుంజుతానే అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ. ఏందే ప్లీజా? ప్లీజు గీజ్ అనుకుంటే ఇంకా 100 మంది చూస్తానవా? లేదే, నీకు ఇట్లా మాట్లాడతాం చెప్తా అర్థం కాదు. నీ సంగతి చెప్తావు. ఇంకిట్లా చెప్తే అర్థం కాదు కానీ ఇప్పుడు చలి పెట్టది, గిలి పెట్టది. ఇంట్లో పని చెయ్య అంటే నాకు చలి జ్వరం వచ్చింది, కాళ్ళు రెక్కలు గుంజుతానే అని బోర్డు సోది మాటలు చెప్తానే. లేచి పని చేయకో. జ్వరం వచ్చిందని చెప్పి మంచిగా దున్న బదులక బందాం అనుకుంటున్నావా? ఇక్కడ చేసేటోడు ఎవడున్నాడే? లేవే, లే. చెప్పుతా అంటే ఇంకో అట్లనే అంటాను. పెళ్ళారింది చెప్పనా? ఆకిలి ఉడిచి ఇంటి అంత బోళ్ళు ఉన్నాయి, తోపో. నువ్వు చెప్పినట్టే మొదలైతే ఆకిలి ఉడిచి వెంకట్లచ్చోనింటికి పాలు తీసుకురా. తెల్లారింది. సరే అత్తమ్మ. సరే అనుకుంటే ఇంకో ఇన్నో ఉంటది. ఇగో పాల చెంబు ఇడ పెడతానా, పోయి పాలు తీసుకురా. సరే అత్తమ్మ. అయ్యో చెప్పులు తీపినట్టున్నాయి కదా నాయి. మా అత్తమ్మ అని వేసుకోవద్దు. దరిద్ర మొక్కనా, నా చెప్పులు వేసుకొని పోతానేందే? నీ చెప్పులేవి? నా చెప్పులు తెగిపోయినాయి అత్తమ్మ. ఏంది నీ చెప్పులు తెగిపోయినాయని నా చెప్పులు వేసుకొని పోతానవా? ఏనాడు నా కొడుకు నిన్ను లగ్గం చేసుకొని ఇంటికి తీసుకొచ్చిండో
అప్పటి నుంచి నా ఇంటికి దరిద్రం చుట్టుకున్నదే. నెల రోజులకు నా కొడుకు మస్కట్ పోతానమ్మా నేను దుబాయ్ పోతానా అని వేయిండు. పెయినోడు ఆన్నే సిక్కుపడ్డాడే. నా మొగనికి గుండెపోటు వచ్చింది. ఈ ఉన్న దరిద్రం సరిపోతలేదని నా చెప్పులు వేసుకుంటారా నీ దరిద్ర కాళ్ళతోని? ఆ చెప్పులు ఇడు, ఆ విడిచి అట్టికాలతో ఇడిదే చెప్పులు. దరిద్ర మొకందానా, ఇంకా పచ్చి బట్టలతోనే చచ్చినవా? ఆ పచ్చి బట్టలతో ఎవరు ఇజ్జద్దిద్దాం అనుకుంటున్నావే నల్ల మొకందానా? పోయి బట్టలు మార్చుకొని దేపా. ఇగో చాయ్. ఇవాళ కూడా సాయిలో చక్కెర వేసినా ఉప్పు వేసినావా? చక్కెర వేసిన, ఉప్పేం వేయలేదు. చెప్పాలి రావు సాయి, ఇప్పటికే చాలా లేట్ అయింది. అందరు కరుపలు కడుకోవచ్చు. అబ్బా గిలాసా బాగా గాలుతుంది. గిలాస కాలితే ఆ చీర కొంగుతులు పట్టుకొని తాగే. మళ్ళా ఉప్పు వేసినావు కదనే, చక్కెరకు పుట్టాడు కదా నీకు. నీ షాయిలమ్మ నువ్వే. నిన్న భూమి పాడా షాయి, ఇయ్యాల భూమి పాడా. 3 ఏళ్ళ లగ్గమై ఇదివరకు షాయి పెట్టి రాదే. షాయిరం పెడతా కానీ ఆ లచ్చ కొల్లిటి కడుగు తటపరిచిపోయాడు. తట తీసుకొని రాపో. తెచ్చినా ఇగో ఆడ శంబుల పాలున్నాయి. ఎవరై ఆ పాల పోషపోలే, రోజు వాళ్ళ కోడలు వచ్చి తీసుకుపోయేది. మరి వాళ్ళు ఎందుకుంటావారట? ఏమో ఏ ఊరికి పోయిందో. ఎట్లయితే ఈ షాయి తాగినాక ఆ పాలసం బుట్టి మీద పెట్టు. పొద్దున్న జమ్లో షాయి చేసుకొని తాగుదాం. సరే ఆగో, ఆ పద్మక్క వస్తానట్టుంది. పాలు తీసుకొచ్చి పోయిపో. సరే. ఏమైంది పద్మ, ఇలా పాలకు గింత లేట్ వచ్చినావు? బాగా సలిజరం వచ్చింది అక్క, లేచేసరికి గింత లేట్ అయింది. అయ్యో, మరి దావకలు చూపెట్టుకోకపోయినవే? మా అత్తమ్మని అడిగి దావకనకు తీసుకోమంట అక్క. మీ అత్త దావకల్లో తీసుకోయేసరికి నీకు సల్జరం ఎక్కువ అవుతుంది. గడ కూర్చో, ఓ గోల్ తెమ్మంట మీ అన్నని. ఏమయ్యా గా నరేష్ దుకాణంలోకి పోయి ఒకటి సల్జరం గోల్ దేవా. పాపం పద్మకు మస్తు జ్వరం వచ్చినట్టుంది, చూడు ఎట్లా వణుకుతుందో. నిజంగా మీ అత్తంత బద్మాస్ది లోకంనే లేదక్క. గింత సల్జడం రాంగా ఇక లొక్కన ఆడు మీ అత్త పాలకొత్తేమో. పోయి పోయి గసొంటి ఇంట్లో పడ్డావు. అయినా ఎట్లా నడుచుకుంటున్నావో ఆమె తోటి. పద్మ ఇడ కూర్చోయే, నేను చాయ్ పెట్టుకొత్తా. గోలేసుకుంటే సల్జరం జర గుంజుతుంది. ఇప్పుడు షాయి తాగుడు ఏమొద్దక్క, మళ్ళీ మా అత్తమ్మ లేట్ అయితే తిడుతుంది. ఎంతసేపు తాగుతావే చాయ్? అదేమన్నా గంటలా పొంటేలా? కూర్చో, నేను చాయ్ తీసుకొత్తా. సరే అక్క. ఇగోనే చాయ్. తెచ్చినా గోలే? ఇగో తెచ్చినా, నువ్వు నీళ్ళు తెప్ప మరి. సరే ఇగోనే పట్టుకో, నీళ్ళు తీసుకొత్తా. ఎంతసేపు అవుతుంది? పాలు తీసుకొస్తాను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి. పాలు తీసుకురాయా అంటే ఇక్కడ ఈయంతో సరసాలాడతానవా? నేనేం సరసం ఆడతలేనత్తమ్మ, నాకు జ్వరం వచ్చిందని అక్క షాయి తాగమంటే తాగుతాను గంటే. ఏందే నోరు బాగాలేస్తుంది? ఏమైంది? నా కోడలు నా ఇష్టం, నా కోడల్ని తిడుతా కొడతా. నీకేందే ఇంటికి పాలు తీసుకురావాలన్న సోల్ లేదా నీకు? అక్క ఉండక్క, దానికి సల్జరం వచ్చిందంట, గంటగానం కొడుతుంటది అక్క. అయ్యో పాపం,
ఆమెకు గంట సరిజనం వచ్చింది గంట కొట్టుకుంటుందా ఆమె? దీన్ని చూస్తే నీకు బాగా జాలనిపిస్తుందారా? నా కోడల్ని నువ్వు ఉంచుకున్నావా ఏంది? ఓ అక్క ఏం మాట్లాడుతున్నాను? నీకు సిగ్గు అనిపించలేదా? నా మొగునికి నీ కోడలికి అక్రమ సంబంధం అంట కదా. ఏందే ఎక్కువ తక్కువ కొడతాను? ఇది నీ ఇంటికి ఎందుకు వచ్చిందే? పాల కోసం వచ్చింది. పాల కోసం వచ్చిందాన్ని పాలు పోసి బయటికి పంపక సలిజ్వరం వచ్చిందా, గోళీలేయన్నా, షాయ్ వేసిపోయన్నా అంటావు. ఇంకొకసారి ఇది నీ ఇంటికి పాలకత్తే పాలు పోసి బయటికి పంపు. అంతేగాని ఈడ గూకుండా పెట్టుకొని ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్పినావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్ పోయే నల్ల మొక్కలు. అబ్బో ఏం ఆడుతుందే అది. దాంతో మనతో ఏమవుతుంది కానీ ఆమె మళ్ళీ పాలకొచ్చింది అనుకో చెప్పన పాలు పోసి పప్పు చేసేసాయి. నువ్వు తెలిసిపోయి తాళం వేసి రప్పు పని పోదాం. సరే అరే సింటూ ఏం చేస్తున్నావురా? రాసుకుంటున్నా. సరే కానీ అక్కకి ఇట్లా వాళ్ళు ఫోన్ చేసిందా? జర గిన్నెకి ఫోన్ కలిపిరా, జర జర కలిపిరా అబ్బా ప్లీజ్, జర కలిపిరా. ఆడతలేదు ఫోన్, ఎందుకు ఆడతలేదు? అరే ఫోన్ ఆడతలేదు, జర మరోసారి కలిపి జరా. ఏమైందో ఫోన్ రావటానికి? కలిపిందా? ఈ ముసలోనికి ఏడ పని లేదు, ఊక ఫోన్ చేసి కాలబడతాడు. కడి ఎత్తే చేయకనా నూకుంటాడు. రావడతలేదు ఫోను, ఫోన్ రావడతలేదు. అరే సెంటు వీళ్ళకి వెళ్ళి ఫోన్ రావడలేదు, జర నీ ఫోన్లోకి వెళ్ళి కలిపిరా జర. ఏమైంది జర వాళ్ళకి వెళ్ళి కలిపి. ఎవరే ఊకే గడికి ఫోన్ చేస్తారు? ఉన్నాడు కదా మన ఇయ్యంపుడు. ఎత్తి ఏదైనా ముచ్చట మాట్లాడొద్దా? 2-3 ముచ్చట్లు. మళ్ళీ వాడి ఇంటి దాకా వస్తే లేదో నొప్పి. కోడల్ని టార్చర్ పెట్టినామని వాడి ఇంటి దాకా వచ్చి నొల్లు పెడితే లేదో బాధ. అది ఎందుకే ఇదంతా టార్చరు? లేవట్టు 2-3 ముచ్చట్లు చెప్పేసి. అవునయ్యా, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాడు మళ్ళా ఫోన్ చేసిండు అనుకో, నీ బిడ్డ మంచిగానే ఉన్నది, పనికి పోయిందని చెప్తా. వాడు మళ్ళీ చేస్తాడో చేయడం, నువ్వే ఒకసారి చేయి మళ్ళానికి. అవునయ్యా చేస్తా. ఆగో, ఇంత ముందు వాడు చేతి తెత్తలేదని వాడు కొడుకు ఫోన్లోకి వెళ్ళి ఎత్తాడు. నువ్వు సపరేకుండా నేను మాట్లాడతా. హలో అక్క బాగుండరా? అందరం మంచిగా ఉన్నామన్నా, నువ్వు మంచిగా ఉన్నావా? ఏముంది అక్క, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది. నిన్న జర్ర కళ్ళు తిరిగి పడ్డాక ఇక ఏం చేయాలి? అయ్యో అన్న, మంచిగా చూపించుకోపోయినావు దావకాన్లో మరి? రేపు పోతా అక్క, రేపు పోతా. గవర్నమెంట్ హాస్పిటల్ రేపు చూపించుకుంటా అక్క. మంచిగా చూపించుకో. సరే కానీ బాగా ఇంటున్నాడు అక్క, బయటకి ఏమన్నా పని మీద వేయండా? గ్రామ పంచాయతీ కాడ పని ఉన్నదని వేయండి అన్నా. సరే కానీ పద్మ మంచిగా ఉందా అక్క? నీ బిడ్డకేందన్నా, మహారాణి లెక్క చూసుకుంటానా. సరే కానీ నా బిడ్డది పానం మంచిగా ఉంటుందా అక్క? ఆగన్నా, నీ బిడ్డకి ఇస్తానా. ఏయ్, నీ అయ్య ఫోన్ చేసిండు, మంచిగా ఉన్నవా బిడ్డ, టైంకు తింటానవా, నీ అత్త మామ మంచిగా చూసుకుంటారా అంటే మంచిగా చూసుకుంటారా అని చెప్పు, సరేనా?
హలో బాపు. బిడ్డ మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానే, నువ్వు మంచిగా ఉన్నావా బాపు? నేను మంచిగానే ఉన్నా బిడ్డ. తమ్ముడు మంచిగా ఉన్నాడా? ఏం చేస్తాడు? తమ్మునికి ఎల్లుండి నుంచి పరీక్షలు నాట బిడ్డ, చదువుకుంటాడు. మంచిగా చదువుకోమనే తమ్ముడిని. చదువుకోమని చెప్తావు బిడ్డ. సరే కానీ రేపు ఇంటికి అంటావా బిడ్డ? నువ్వు జర కళ్ళని అంటున్నావు, చాలా రోజులే నేను చూడాలనిపిస్తాను బిడ్డ. జర వారం రోజుల దాకా నాట్లేసేది ఉన్నది, పని తీరదు బాపు. నీ బాయి కాన్నే ఉంటా అని చెప్పు. చెప్తా. చెప్పు. హలో బాబు, నాట్లేసేది ఉన్నదే, వారం రోజుల దాకా పని తీరేటట్టు లేదు. నేనే అయిపోయినాక వచ్చి చూస్తుంది. పెట్టేసింది ఏంది బిడ్డ ఫోను? ఇంకా తెలిసి మాట్లాడదామంటే సాలు మాట్లాడే కాడికి పోయి బట్టలు విడిపో. అయ్యతో ముచ్చట పెడదామని చూస్తాంది. అమ్మా బాబా, ఏందయ్యా ఈ నడువు నొప్పి పాడుగాని ఎన్నో లేదే. నడు హాస్పిటల్ బాగుంది. ఏం నొప్పి అన్నాడు? అబ్బో లేవట్టలేదే. మెల్లలు అమ్మా అమ్మా, అమ్మో నాతో కాదయ్యా నడుచుడు. మెల్లగి అడుగు మెల్లగి. అమ్మో అయ్యా. ఏమైంది డాక్టర్ మా భార్యకు? రాజలింగం గారు, మీ భార్యకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అర్జెంటుగా కిడ్నీ మార్చాలి. 5 లక్షలు ఖర్చు అయితే అరేంజ్ చేసుకోండి. 5 లక్షలు అయితే డాక్టర్ సాబ్? అవును. మీరు ఏ విషయం కానీ నేను క్యాబిన్లో ఉంటాను, వచ్చి చెప్పండి. ఏమైందమ్మా? అమ్మకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయంట. డాక్టర్ చెప్పిండు ఒక 5 లక్షలు కావాలంట. అల్లునికి సద్మాన్ ఫోన్ చేస్తావా? లేవు బాపు, మా దగ్గర పైసలు లేవు. ఎట్లా బిడ్డ? అప్పుడు ఎప్పుడు అమ్మ సాగు పెట్టింది, నేను సాగు పెట్టినాం. ఉన్న బిడ్డలు నువ్వే, ఉన్నదంతా నీకే పెట్టినాం. గిట్లా అంటే ఎట్లా బిడ్డ? మాకు ఆధారమే నువ్వే. ఏమైనా ఆశ ఉంటుంది నీ మీద మాకు? బాపు, మా దగ్గర ₹1 లేదే. మీ అల్లుడు అమ్మెట్లుందో ఒకసారి చూసి రమ్మన్నాడు. పైసలు అయితే మా దగ్గర లేవు బాపు, మాకే మస్తు అప్పులు ఉంది. ఆవు బిడ్డ చూసినావా? బిడ్డ అని ఉన్నదంతా గౌరవంగా పెట్టినావు. ఎట్లా వెళ్ళిపోయింది చూసినావా? మనం గౌరవంగా పెంచినావు. గిదేనా ఎంత బాధ అనిపిస్తుంది? బిడ్డ అని గౌరవంగా నాకు తెలియకుండా ఎంతో అందించినావు, ఎన్నో చేసినావు నువ్వు. లాస్ట్కి వస్తే ఇట్లా చేసింది. ఎట్లా చేయమంటే ఇదేనా బిడ్డ అని కూడా పెట్టి? ఏం చేద్దాం అయ్యా, బిడ్డ అని బిడ్డలు గంత మంచిగా అదేమో గట్లా మాట్లాడిపోయింది. ఉంటా సత్త పాయ ఇంటికి పోదాం. అత్తమ్మ అంత మాట నాకు అత్తమ్మ. నాకు తల్లి లేకుండా నీ లోపల నా తల్లిని చూసుకున్నా నేను. నువ్వు ఎంత కొట్టినా తిట్టినా ఏం చేసినా నువ్వు నా తల్ల చూడదాను అత్తమ్మ. పైసలు లేకుంటే మామయ్య, పైసలు లేకుంటే నా కిడ్నీ ఉన్నది కదా అత్తమ్మ, నా కిడ్నీ ఇస్తా నీకు. నువ్వు బాధపడకత్తమ్మా, నేనున్నా కదా. పాప ఇన్ని రోజులు నిన్ను కొట్టినా తిట్టినా అన్ని భరించినవి. నా కన్న బిడ్డ సొంటిది నాకు తల్లద్దనిపోయింది. ఓ ఇంటి నుంచి వచ్చిన పిల్ల నన్ను నా బిడ్డ లెక్క చూసుకుంటా అంటానది. ఆ సొంటి దాన్ని ఎంత కొట్టినా ఎన్ని మాటలు అన్నది. నన్ను క్షమించు బిడ్డ. నా అమ్మ కొట్టింది అనుకున్న అత్తమ్మ. ఈ కారణం చెల్లి నువ్వే నా బిడ్డవే, నువ్వే నా బిడ్డ. ఈ కారణం చెల్లి నువ్వు నా బిడ్డవే, నేను నా బిడ్డ లెక్క చూసుకుంటా. ఏమయ్యా, మన కోడలు కాదయ్యా, మన బిడ్డ. అర్థమైంది, మన కోడలు బిడ్డ లెక్క చూసుకోవాలి. బాధపడదు.